వన్ బై వన్ విల్ టేక్ ఇట్ అప్ అండి. ఇప్పుడు ఏంటని చెప్పంటే మీకు మొత్తం మీరు చూసినట్లయితే ఐ మీన్ గత 7 నెలల నుంచి మీకు తెలుసు కంప్లీట్గా సెప్టెంబర్ నెల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పి ఎలక్షన్స్ అని చెప్పి మొత్తం అంతా కూడా కొంత అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా డిస్లొకేషన్ అయినటువంటి సందర్భం ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ బిల్ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ గవర్నమెంట్ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఒక డబ్బులు కానీ లేకపోతే ఎవరి చేతిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ద హోల్ ప్రాసెస్ యూ హ్యావ్ టు గో త్రూ. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కళ్యాణలక్ష్మి తీసుకున్నట్లయితే అప్లికేషన్ ఉంటుంది, వెరిఫికేషన్ ఉంటుంది, ఆర్డీఓ స్థాయి వెరిఫికేషన్ ఉంటుంది, మొత్తం అంతా కూడా ఉంటాయి అనమాట. సో కాబట్టి సిమిలర్లీ కేసీఆర్ కిట్ తీసుకున్నట్లయితే వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా చేయించాలి. అదేవిధంగా బడ్జెట్ అయిన తర్వాత మీరు ఇప్పుడే కాదు, ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఏ సందర్భమైనా తీసుకోండి, ఏప్రిల్ నెలలో కొత్తగా బడ్జెట్ అయిన తర్వాత ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా తక్కువ ఉంటాయి. ఫస్ట్ క్వార్టర్ ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా మే నెల జూన్ నెల నుంచి కూడా కంప్లీట్గా పికప్ అవుతాయి. అందులో ఈసారి కంప్లీట్గా ఎలక్షన్స్ సీజన్ అవ్వడం వలన డెఫినెట్లీ కొంత అడ్మినిస్ట్రేటివ్ డిలే ఉన్నటువంటి మాట వాస్తవమే కానీ బట్ దిస్ ఇస్ నాట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో కాబట్టి 100% ఐ వాంట్ టు అష్యూర్ ఎవ్రీ వన్ దట్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కానీ లేకపోతే చిన్న వాళ్ళకి పేమెంట్స్ అన్ని కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ క్లియర్డ్. దే షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ సర్టన్లీ నాట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ బికాస్ ఇంకొక విషయం కూడా చెప్తాను. ప్రతి నెల మనకు దాదాపు 12,000 కోట్ల రూపాయల దాకా నిధులు వస్తాయి. కొన్ని నెలలు ఎక్కువ వస్తాయి, కొన్ని నెలలు తక్కువ వస్తాయి. ఎస్పెషల్లీ లాస్ట్ క్వార్టర్ వచ్చేప్పటికి 15,000, 16,000 కూడా నిధులు వస్తాయి. కాబట్టి కొన్ని నెలలు మనకేంటంటే ఎక్స్పెండిచర్స్ కూడా కొద్దిగా పెరుగుతుంటాయి. ఇప్పుడు సపోజ్ రైతు బంధు ఉందనుకోండి, ఆ నెలలో కొద్దిగా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా అనుగుణంగా దృష్టిలో పెట్టుకొని మేము నిధుల సమీకరణ ఏదైతే ఛాలెంజ్ అనుకుంటామో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ట్రెషరీ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ అంతా కూడా చేస్తాము. ఐఎమ్ ఆల్సో గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ మొత్తం ఆర్బీఐ ముందు ఇంత మ్యాసివ్ స్కీమ్స్ను మనం ఎలా ప్లాన్ చేస్తున్నాం, ఎలా మానిటర్ చేస్తున్నాం, ఎలా ఫండ్స్ మొబిలైజేషన్ చేస్తామని చెప్పి I also have made a presentation on behalf of Telangana state. So this is much appreciated. Therefore, ekkadaina sare administrative delays edaina unte definitely we will take care of that. We will ensure that the money reaches to the people and we will ensure that the bottlenecks are removed. But certainly it is not because of lack of financial resources. No, this is absolutely not correct. I can tell you, April lo kuda 835.42 crores is the money that we have released. So మొత్తం దాంతో కలిపి నేను చెప్పాను, మొత్తం అంతా కలుపుకుంటే కనుక గత సంవత్సరం మొత్తం అంతా కలుపుకుంటే రబీ సీజన్లో 5,200 కోట్ల దాకా రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది. సో కాబట్టి మొత్తం చూసుకున్నట్లయితే నౌ ద అకౌంట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. మాస్ దాకా మా దగ్గర అకౌంట్స్ కూడా ఉన్నాయి, ఫార్మర్ వైజ్ పేమెంట్స్ కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఐ మీన్ 1 కేసెస్ ఎక్కడక్కడ ఏదైనా కారణాల వల్ల ఆగిపోయింది, కానీ మొత్తం 52 lakh పాస్బుక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి పేర్లతో సహా, ఎందుకోసం చెప్పంటే ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కాబట్టి మొత్తం అంతా కూడా మానిటర్ చేయడం జరిగింది. మానిటర్ చేసి కంప్లీట్గా వాళ్ళకి ఎస్ఎంఎస్ మెసేజ్తో కూడా పంపించడం జరిగింది. ఇందులో 2 రకాలు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, దిస్ ఆల్సో ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ యూస్డ్ వాట్ ఈస్ కాల్డ్ ఈ కుబేర్ అనేటువంటి ప్లాట్ఫామ్. ఆర్బీఐ ప్లాట్ఫామ్లే మనం యూజ్ చేసాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పంటే ఇంతకుముందు ఏంటంటే ఫస్ట్ బ్యాంకులకు డబ్బులు వెళ్ళేవి, బ్యాంకులకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫార్మర్కి డబ్బులు వెళ్ళేవి. సో బ్యాంకులకు వెళ్ళిన తర్వాత అక్కడ కొంత డబ్బు కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల అక్కడే ఆగిపోయేది. అంటే అకౌంట్ నెంబర్ సరిగా లేదని చెప్పు, ఐఎఫ్ఎస్సి కోడ్ సరిగా లేదని చెప్పు, ఇటువంటివి అనమాట. ఇది డైరెక్ట్గా ఆర్బీఐ చేయడం వల్ల ఏమవుతుందని చెప్పంటే అటువంటి ఆగిపోవడం కూడా ఉండదు. వాళ్ళు ముందే వెరిఫై చేసుకుని అకౌంట్ కరెక్ట్గా ఉంటే దానిలోకే పంపిస్తున్నారు. సో కాబట్టి మొత్తం ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ హాజ్ అప్రిషియేటెడ్ ద హోల్ థింగ్ బికాస్ నోవేర్ ఇన్ ద కంట్రీ అంత పెద్ద ఎత్తున 52 లక్షల మందికి ఇంటూ దర్ బ్యాంక్ అకౌంట్స్ డైరెక్ట్లీ ఇంత షార్ట్ పీరియడ్లో పంపినటువంటి సందర్భం లేదు. సో కాబట్టి రైతు బంధుకు మాత్రం కంప్లీట్లీ ఇట్ హెస్ బీన్ డన్. ఇంకా ఏదన్నా ఉంటే కనుక అంటే ఫ్యూ కేసెస్, ఐ వుంట్ సే ఈవెన్ థౌజండ్స్, ఐ మీన్ లిమిటెడ్ కేసెస్ అది ఉంటే కనుక డెఫినెట్లీ దోస్ ఆల్సో విల్ టేక్ కేర్. బట్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు వచ్చిందో వాళ్ళకంతా కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు చూసినట్లయితే దేర్ ఆర్ 2 things. ఒకటి ఏంటని చెప్పంటే ప్రయారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఏదైనా ఒక ప్రాజెక్టు ఇమీడియట్గా రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పి అనుకుంటే కనుక దానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ 1 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో చాలా వరకు కంప్లీట్ చేసి చివరిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో చివరిలో లాస్ట్లో కనుక మనం కొంత డబ్బులు ఖర్చు పెడితే ఐ మీన్ వాటికి రిజల్ట్స్ వస్తాయని చెప్పి అనుకుంటే ప్రత్యేకంగా మరి డిపార్ట్మెంట్ యొక్క ప్రాధాన్యతలు వారు చెప్పినటువంటి మేరకు చెల్లింపులు అనేటువంటి జరగడం జరుగుతుంది డెఫినెట్లీ. కానీ దీనిలో ఏదైతే ఉందో ఫర్ ఇన్స్టెన్స్ చిన్న ఐ మీన్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బందులు కలగకూడదని చెప్పి మేము ఇంకో పద్ధతి కూడా ప్రవేశపెట్టాం. ఏంటని చెప్పంటే నిధుల లభ్యతలను బట్టి ఒక్కొక్కసారి మనం ఏంటంటే 20 lakhs లోపు ఉన్నటువంటి వాళ్ళు, 30 lakhs లోపు ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా కూడా ఆల్టర్నేట్గా అందరికీ క్లియర్ చేసుకుంటూ పోయారు.
కానీ బట్ వాట్ ఐ వుడ్ లైక్ యూ టు ఫోకస్ ఈస్, ఐ మీన్ మై సబ్మిషన్ వుడ్ బి దట్ 10 yearsలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో వాట్ ఎవర్ హ్యాస్ బీన్ స్పెండ్ ఇన్ తెలంగాణ అలోన్ ఇన్ 5 years we have spent. So therefore, definitely the volume of work is very, very high compared to what has been done earlier. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండడం వల్లే మనకు జీడిపి అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. సో కాబట్టి డెఫినెట్లీ ప్రాధాన్యత క్రమం ఏదైతే డిపార్ట్మెంట్ నిర్ణయిస్తుందో దాని ప్రకారం పేమెంట్స్ చేయడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నటువంటి చోట విల్ ఇంటర్వీన్, విల్ టెల్ ద డిపార్ట్మెంట్ అండ్ విల్ ఇష్యూ దట్ పేమెంట్స్ ఆర్ డన్. ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ డెట్ అండి, దెన్ విల్ కమ్ టు స్కూల్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ డెట్ చూసినట్లయితే రాష్ట్రం యొక్క డెట్ అనేటువంటిది ఎఫ్ఆర్బిఎం చట్టం యొక్క పరిమితి కిందనే కంప్లీట్గా తీసుకోవాలి. వీ కెనాట్ ఎక్సీడ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2004 అనేటువంటిది ఉందో దాని కింద తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రం యొక్క డెట్ అనేటువంటిది ఇంతకుముందే చెప్పాను, ఆర్టికల్ 293 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే మనం అప్పులు తీసుకోగలం, లేకపోతే తీసుకోలేం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద, అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పుస్తకాల మీద ఏదైతే డెట్ ఉందో మొత్తం అంతా కూడాను ఇట్స్ కంప్లీట్లీ రెగ్యులేటెడ్ టు ద లాస్ట్ పైసా. వీ కెనాట్ డ్రా ఈవెన్ ఎ సింగిల్ రూపీ మోర్ దాన్ వాట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలౌస్ us టు డూ. సో ఈ సంవత్సరం మనకు 29,750 కోట్లు పర్మిషన్ ఇచ్చారని చెప్పంటే 29,751 కోట్లు తీసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వరు. సో కాబట్టి చట్టానికి లోబడి మొత్తం చూసుకున్నట్లయితే వీఆర్ టేకెన్ మొత్తం అంతా. నెంబర్ 1 ద ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటని చెప్పంటే డెట్ కంటే కూడా చూడాల్సింది ఏంటంటే డెట్ టు జిఎస్టిపి రేషియో అని చెప్పంటారు. అంటే అందుకని చెప్పి నేను జిఎస్టిపితో మొదలు పెట్టాను. మన రాష్ట్రం యొక్క ఆర్థిక సామర్థ్యం ఎంత, దానిలో మనం ఎంత డెట్ తీసుకుంటున్నాం అని చెప్పి. ఈ రకంగా చూసినట్లయితే దేశంలో ఫర్ ఇన్స్టెన్స్ రాజస్థాన్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, ఇటువంటి రాష్ట్రాలన్నీ కూడా 35 నుంచి 40% రేంజ్లో ఉన్నాయి. వాళ్ళ యొక్క జీడిపిలో 35 to 40% ఇస్ ద డెట్ రేషియో. వెరస్ అవర్ స్టేట్ గత సంవత్సరాన్ని తీసుకున్నట్లయితే 22% మాత్రమే ఉంది. అండ్ ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం వీ హ్యావ్ టు బి బిలో 25%. సో ఎఫ్ఆర్బిఎం చట్టం పరిమితిలో లోపడి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పర్మిషన్ పరిమితులు లోబడి దాన్ని మాత్రం డెట్ తీసుకుంటాం తప్పితే ఇది ఎక్కడో ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి అధికారం లేదు, చేయడానికి హక్కు కూడా లేదు. సో దెర్ఫోర్ వీఆర్ వెల్ విత్ ఇన్ ద లిమిట్స్ అండ్ ఇఫ్ యూ క్రాస్ 25% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనీవే విల్ కట్ డౌన్. సో కాబట్టి అండ్ ఇది చేస్తున్నాం కాబట్టి మీరు గత 2 సంవత్సరాలు చూసినట్లయితే ఫైనాన్స్ కమిషన్ కూడా మనకు 2 సార్లు 0.5% ఎక్స్ట్రా ఇచ్చింది, ఇంకొకసారి 0.25% కూడా ఎక్స్ట్రా ఇచ్చింది. సో ఈ సంవత్సరం కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ డెట్ అనేటువంటిది ఓవరాల్ లిమిట్స్లో ఉంది కాబట్టి ఇది మేనేజ్మెంట్ చేయగలుగుతుందని చెప్తేను, లేకపోతే లేదు. ఇంకొక పాయింట్ రెండోది ఏంటని చెప్పంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరూ ఏం చేస్తారని చెప్పంటే 10 సంవత్సరాల లోన్స్ బారో చేస్తారు. మనం ఏం చేస్తామని చెప్పంటే మనకు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఎలా చేయగలం, మార్కెట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దృష్ట్యా ఎల్ఐసి వారితో మాట్లాడి, జిఎస్సి వారితో మాట్లాడి వీఆర్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ విచ్ హస్ గాన్ ఫర్ 30-year బాండ్. సో దీనివల్ల ఏమవుతుంది చెప్పంటే మనకి రీపేమెంట్ టు రిడమ్షన్ ప్రెషర్స్ అనేటువంటి తగ్గుతాయి అన్నమాట. సో స్ప్రెడ్ అవుట్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. సో ఈ రకమైనటువంటి అనేక ఎక్సర్సైజ్ ఆర్బీఐ వారి యొక్క ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. సో కాబట్టి వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ వాట్ ఎవర్ డెట్ ద స్టేట్ ఈస్ రేజింగ్ దట్ దెర్ ఈస్ సఫిషియంట్ ప్రొవిజనింగ్ మేడ్ విత్ ఇన్ ద బడ్జెట్ ఫర్ మేకింగ్ రీపేమెంట్స్ అండ్ వీ విల్ బీ ఏబుల్ టు రీపే ఇట్ ఆల్సో. అది చెప్తున్నా కదండి, ఇప్పుడు మంత్ టు మంత్ వెరీ అవుతుంది. ఇప్పుడు గత సంవత్సరం మీరు చూసినట్లయితే అని చెప్తున్నాను, ఇప్పుడు గత సంవత్సరం మీరు చూసినట్లయితే దాదాపు ఒక 24,000 కోట్లు మనం, అంటే 24,000 crores మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాం అనమాట. అంటే 2,000 crores per month ఇస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది అనమాట. సో ఈ సంవత్సరం దానికి 10-15% దానికి పెరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గ్రోత్ ఆఫ్ 15% ఆన్ దట్. గత సంవత్సరం 2,000 ఉందని చెప్పంటే ఈ సంవత్సరం 2,300, 2,400 కోట్ల దాకా ఉంటుంది. సో అదర్ దాన్ దట్ ఈస్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ రేపు మాకు ఏజీ దగ్గర మీటింగ్ ఉంది. సో వీఆర్ మోస్ట్ లైక్లీ దిస్ ఇయర్ ఆల్సో ద రెవెన్యూ రిసీట్స్ విల్ బి మోర్ దన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో దిల్ బి ఎ షార్ట్ రెవెన్యూ సర్ప్లస్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. డిసెంబర్ నెలకు తీసామండి లెక్కలు. తర్వాత నేను అప్డేట్ చేయలేదు ఇంకా. డిసెంబర్ నెలకు మేము చూసినట్లయితే గత 5 సంవత్సరాల్లో మనము ఒక 80,000 crores దాకా ఖర్చు పెట్టాం సార్. 80,000 crores సార్ ఇప్పుడు సెప్టెంబర్ నుంచి అంటే ఎలక్షన్ కోడ్ మనకు ఉంది సార్ అమల్లో. కానీ సెప్టెంబర్ కంటే ముందు నుంచే ఒక 3 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, మెస్ బిల్లులు ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి కదా. కాంట్రాక్ట్ లెక్చర్లో కూడా మనం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. దీన్ని కామెంట్ సార్. No, my comment is my point is very simple. Let us be very clear on this. As far as scholarships are concerned, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ట్యూషన్ రియంబర్స్మెంట్ మీరు చూసుకున్నట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో క్లియర్గా చెప్పారు. మనకి ఎలా ఉంటుంది చెప్పంటే సంవత్సరానికి దాదాపు 3,000 కోట్లు దీని కింద ఖర్చు పెడుతున్నాం. 3,000 crores మొత్తం అంతా కూడా 14 లక్షల మంది పిల్లలు ఉంటారు. 3,000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. ఈ 3,000 కోట్లు ఏమొస్తుందని చెప్పంటే దాదాపు 1,800 కోట్లేమో గత సంవత్సరం డిమాండ్ ఉంటుంది, 1,200 కోట్లేమో కరెంట్ ఇయర్ డిమాండ్ ఉంటుంది.
ఈ కరెంట్ ఇయర్ డిమాండ్ ఎంత ఉంది, ఎంతమంది పిల్లలకి ఇవ్వాలి ఏమిటని చెప్పి మీకు డిసెంబర్ జనవరి నెలకు కూడా ఫైనలైజేషన్ కాదు. సో మీరు ఫైనాన్షియల్ ఇయర్కు అకాడమిక్ ఇయర్ ఉన్నటువంటి గ్యాప్ వల్ల ఇది ఈ స్కీమ్ పెట్టినప్పటి నుంచి వస్తున్నది అది. దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ. ప్రతి సంవత్సరం కూడా ప్రీవియస్ ఇయర్ డిమాండ్ ఉంటుంది, ఫ్రెష్ డిమాండ్ అనేటువంటి రెండు వస్తాయి. ఫ్రెష్ డిమాండ్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీకు డిసెంబర్, కొన్నిసార్లు కాలేజీలు ఏంటంటే జనవరి దాకా కూడా తీసుకెళ్తున్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ అది మార్చ్లో పూర్తి అయిపోతుంది. కాబట్టి సో ఓన్లీ 3 months మాత్రం మనకు అది ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, జూన్, జూలై, ఆగస్ట్, మరి ఆగస్టు తర్వాత కానీ కంప్లీట్గా అన్ని కళాశాలలు స్టార్ట్ కావు. సో ఈ రెండింటి మధ్య వస్తున్నటువంటి గ్యాప్ వలన కన్సిస్టెంట్గా స్కీమ్ పెట్టినప్పటి నుంచి సంవత్సరానికి 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కానీ దీన్ని ఒక రకమైనటువంటి అపోహ ఉందన్నమాట. కాబట్టి డబ్బులు మాత్రం ప్రతి పిల్లలకి 14 లక్షల మంది పిల్లలకు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా మొత్తం అంతా కూడా మనం ఇస్తున్నాం. దీనిలో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. బడ్జెట్ కూడా మీరు చూసినట్లయితే నెలకు 250 to 300 crores ఎవ్రీ మంత్ వి పే. సో దేర్ఫోర్ స్కాలర్షిప్స్ మాత్రం చాలా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది మొత్తం అంతా కూడాను. ఎక్కడ కూడా దీనిలో ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా వీఆర్ డూయింగ్. నెంబర్ 1. నెంబర్ 2, రిమైనింగ్ థింగ్స్ అంటే కోడ్ నేను వచ్చినటువంటి తర్వాత కొంత చెప్పాను. కానీ బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, కొన్ని బిల్స్ ఎట్లా ఉంటాయని చెప్పంటానండి, అనేక సాంకేతిక కారణాల వల్ల కూడా అయిపోతుంటాయి. అటువంటి వాటికి పాతవి కూడా ఉండొచ్చు, నేను కాదని చెప్పట్లేదు. దెర్ మే నాట్ బి బడ్జెట్ అవైలబుల్, దెర్ మే సమ్ ఆడిట్ క్వైరీస్ ఉండొచ్చు, బట్ దెర్ బి సమ్ స్మాల్ నెంబర్. కానీ నార్మల్గా ఏంటని చెప్పంటే మనం బడ్జెట్ నెలకు 10 నుంచి 12,000 కోట్లు ఖర్చు అయినటువంటి తప్పకుండా అవుతుంది. అవుతున్నప్పుడు ప్రయారిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా 100% మనం చేస్తున్నాం. సో కాబట్టి దీని గురించి ఎటువంటి వరి కూడా అవసరం లేదు. నోబడీ నీడ్స్ టు వరీ అబౌట్ దిస్. అది కొద్దిగా టెక్నికల్ సబ్జెక్ట్ అండి. ఆఫ్టర్ లైన్ ఐల్ బి ఏబుల్ టు టాక్ టు యూ. ఇది సంథింగ్ కాల్డ్ ఈల్డ్ కర్వ్ అని చెప్పి అంటారు అనమాట. ఈల్డ్ కర్వ్ అని చెప్పంటే ఏ ఇయర్ని బట్టి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందని చెప్పి. ఈల్డ్ కర్వ్ మనకు ఫేవరబుల్గా ఉన్నప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ పోతాం, లేకపోతే పోమన్నమాట. ఓకే, సో యూ హ్యావ్ టు దానిలో చూడాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ పేమెంట్ వర్సెస్ ప్రిన్సిపల్ రీపేమెంట్ ప్రెషర్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం. ఇన్ఫ్యాక్ట్ చాలా రాష్ట్రాలకు ఇప్పుడు నేను ఆర్బీఐ చేయమని చెప్తాను అనమాట మొత్తం అంతా కూడా. దానివల్ల ఇబ్బంది ఏముండదు. రిడమ్షన్ అనేటువంటి ప్రెషర్స్ తగ్గుతాయి. బికాస్ ఇన్కమ్ పెరుగుతూ పోతుంది కాబట్టి, గ్రోత్ రేట్ పెరుగుతూ పోతుంది కాబట్టి విల్ బి ఏబుల్ టు కంఫర్టబుల్లీ రీపే. అంటే దిస్ రియలీ పెయిన్స్ మీ అండి, బికాస్ ఇట్ అబ్సల్యూట్లీ పెయిన్స్ మీ, బికాస్ వీ వర్క్ వెరీ హార్డ్ 24 hours a day. We are working very hard. We are all accessible to you. Chala mandi your friends come to my room and have a cup of tea also. See, the point is that compared to what Telangana was in 2014, in 2019, it is more than doubled in size. మన జీడిపి కావచ్చు, మన ట్యాక్సెస్ కావచ్చు, మన రెవెన్యూస్ కావచ్చు, మొత్తం అంతా కూడా. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూసినట్లయితే మోర్ దాన్ 3 times మనకు పెరిగింది. సో కాబట్టి కన్సిడరింగ్ ద వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ దట్ వీఆర్ డూయింగ్, దాన్ని చూసి మనకి ప్రెషర్ అనిపించవచ్చు. కానీ బట్ అదర్వైజ్ ఐ థింక్ లాట్ ఆఫ్ కేర్ఫుల్ ప్లానింగ్, లాట్ ఆఫ్ diligence, lot of exercise we are doing. We're working very, very hard from the finance department to ensure that flagship programs of the state government are not suffering for want of funds. ఏదైనా సరే, ఎంత పెద్ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయినా సరే, వీఆర్ ఎన్షూరింగ్ దట్ ద నెసెసరీ రిసోర్సెస్ ఆర్ మొబిలైజ్డ్. బట్ ఓన్లీ థింగ్ ఈస్, చెప్పాను కదండి, 24,000 కోట్లు గత సంవత్సరం 25,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు, ఎస్ 3,000 crores is pending. That's a part of the process. About 10% of the bills will be pending continuously at any given point of time. సో కాబట్టి దానిలో మనం అదేవిధంగా మిషన్ భగీరథలో మీరు చూసినట్లయితే 27,000 కోట్లు ఖర్చు పెట్టాం, లెస్ దాన్ 600 crores is pending. సో సంభవ్ ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఏంటంటే 10,000 కోట్లు పెండింగ్ ఉన్నాయని. 10,000 crores వర్క్స్ కాలేదు, ఇంకా వర్క్స్ అవుతున్నాయి. వర్క్స్ అయిన తర్వాత, లయబిలిటీ క్రియేట్ అయిన తర్వాత పేమెంట్కి సఫిషియెంట్ రిసోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి మిషన్ భగీరథలో మీరు చూసినట్లయితే. సో కాబట్టి దెర్ ఈస్ డెఫినెట్లీ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ మనీ. బట్ వాట్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ ఇస్, జూన్ 2014లో ఉన్నటువంటి తెలంగాణకు, జూన్ 2019లో ఉన్నటువంటి తెలంగాణకు టోటల్ స్వరూపంలో కానివ్వండి, క్వాంటిటీలో కానివ్వండి, అమౌంట్లో కానివ్వండి, దిస్ అన్ ఎనార్మస్ ఇంక్రీజ్ విచ్ ఈస్ గెటింగ్ రిఫ్లెక్టెడ్ హియర్. ఆ రోజు మన 4 లక్షల కోట్ల ఎకానమీ, ఈరోజు 9 లక్షల కోట్ల ఎకానమీ. ఆ రోజు బడ్జెట్ 60,000 కోట్లు, ఈ సంవత్సరం 1,80,000 కోట్లు. సో బికాస్ ఆఫ్ దిస్ ఎనార్మస్ ఇంక్రీజ్, ఇట్ అపియర్స్ దట్ దెర్ ఇస్ ప్రెషర్ ఇన్ ద సిస్టమ్. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ రిపీటెడ్లీ, వీఆర్ వర్కింగ్ వెరీ, వెరీ హార్డ్ టు ఎన్ష్యూర్ దట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ దెర్ ఇస్ సఫిషియెంట్ మనీ విచ్ ఇస్ ప్రొవైడెడ్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్. దాన్ని ఉల్టా చూడాలి. ఎప్పుడు చెప్తాను, 2-3 థింగ్స్ దట్ వీ నీడ్ టు రిపీట్ ఇన్ మైండ్. ఫైనాన్స్లో నుండి ఒక గోల్డెన్ రూల్ అని చెప్పి అంటారు. గోల్డెన్ రూల్ అని చెప్పి అప్పులు తీసుకుని వస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలని చెప్పి, అప్పులు తీసుకుని వచ్చి రోజువారీ ఖర్చుల కోసం కాకుండా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టాలని చెప్పి అంటారు. దట్స్ కాల్డ్ గోల్డెన్ రూల్ అక్రాస్ ద వరల్డ్. ఎందుకోసం అని చెప్పంటే, బికాస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఇట్స్ లైక్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ద ఫ్యూచర్. ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్న కొద్దీ మీకు ఏంటంటే జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు తీసుకున్నట్లయితే
28 లక్షల బడ్జెట్లో వాళ్ళు పెట్టేటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం అంతా కలిపి 2 నుంచి 2.5 లక్షల కోట్లు ఉంటుంది వాళ్ళ మొత్తం బడ్జెట్లో. సో ఇఫ్ ద ఎకానమీ హ్యాస్ టు ఇంప్రూవ్, ఎకానమీ కనుక ప్రైమ్ అప్ చేయాలని చెప్పంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతున్న కొద్దీ ఎకానమీ యొక్క గ్రోత్ రేట్ అంటే పెరుగుతుంది. ఎకానమీ గ్రోత్ రేట్ పెరుగుతున్న కొద్దీ మనం పన్నులు ఎంత సమర్థవంతంగా కలెక్ట్ చేయగలుగుతున్నామనే దాని మీద మన యొక్క ఎఫిషియన్సీ ఆధారపడుతుంది. అగైన్ వన్ మోర్ స్టాటిస్టిక్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. మొత్తం మన జీడిపిలో దాదాపు 9% మనము పన్నులు అదర్ రెవెన్యూస్ రూపంలో మనం కలెక్ట్ చేస్తున్నాం. దేశం మొత్తంలో వీఆర్ ఇన్ సెకండ్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ. అంటే ఇంత ఎకానమీ ఉండొచ్చు, దానిలో మనం కలెక్ట్ చేయగలుగుతున్నామా లేదా. సో ఒకటేమో గ్రోత్ బాగుంది, రెండోదంటే ఎఫిషియన్సీ కూడా బాగుంది. ఈ 2 కారణాల వల్ల మనం ఏంటని చెప్పంటే ఎకానమీ పెరగడం వల్ల ట్యాక్సెస్ కలెక్ట్ చేయగలుగుతున్నాం, ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం వల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల మరీ ఎకానమీ పెరుగుతుంది. సో దిస్ ఈస్ ఎ వర్చువస్ సైకిల్ విచ్ హ్యాపెన్స్. సో దీనివల్లే మనం ఏంటంటే డేరింగ్గా వీఆర్ ఏబుల్ టు టేకప్ సో మెనీ ప్రాజెక్ట్స్ అండ్ గో టువర్డ్స్ పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేసి ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఏమండి లేదు ఉండదు. సో ఇప్పుడు అబౌట్ 20-25% దాకా ఉంటుంది. కేంద్రం చూసినట్లయితే 10% మాత్రమే ఉంది. వెరస్ అవర్స్ ఇస్ మోర్ దాన్ డబుల్ ఆఫ్ దట్ అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. సో దెర్ఫోర్ నౌ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అప్పులు తీసుకొని వచ్చి దాన్ని కన్సంప్షన్ కోసం ఉపయోగించుకుంటే కనుక భవిష్యత్ మీద దెబ్బ తగులుతుంది. ఇంకొక పాయింట్ కూడా ఏంటని చెప్పంటే ఈ ఎకానమీ గ్రోత్ రేట్ ఎందుకు చెప్పానని చెప్పంటే మనకి ఈ రోజున మనం తీసుకున్న అప్పు మీద యావరేజ్ ఇంట్రెస్ట్ కాస్ట్ అని చెప్పంటారు. అన్ని రకాల అప్పుల మీద తీసుకున్నట్లయితే 8.37% ఉంది యావరేజ్ ఇంట్రెస్ట్ కాస్ట్, 8.37%. కానీ మన గ్రోత్ రేట్ అనేటువంటిది 15% ఉంది. యాజ్ లాంగ్ యాజ్ ఎకానమీ అనేటువంటిది ఇంట్రెస్ట్ రేట్ కంటే ఫాస్ట్గా గ్రో అవుతున్న సేపు డెట్ అనేటువంటిది సస్టైనబుల్గా ఉంటుంది. ఎకానమీ స్లో డౌన్ అయితే మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ రిస్క్ అనాలిసిస్. సో వెరీ కేర్ఫుల్లీ వీ డూ దిస్ విత్ ఆర్బీఐ విత్ ఎవ్రీబడి ఎల్స్ అంతా కూర్చొని టెక్నికల్గా చర్చించి అంతా చేస్తాం అనమాట మొత్తం అంతా కూడా. కాబట్టి ఎప్పుడైతే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సరిగా పెట్టలేకపోయామో ఆ రోజు ఇబ్బంది వస్తుంది తప్పితే ఎప్పటిదాకైతే మనం చేసిన అప్పుల వల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయగలుగుతామో ఐ డు నాట్ థింక్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్. So because of the sheer volume of work that we are taking up, it appears that the system is under stress. My submission is that there is enough amount of planning, hard work, resource mobilization which has happened. There is enough amount of money which is available within the system to ensure that it is sustainable. No, definitely because once the Kaleshwaram project is completed, appropriate cropping pattern కావచ్చు, paddy కావచ్చు, cotton కావచ్చు, vegetables కావచ్చు, లేకపోతే లైఫ్ స్టాక్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా చాలా జీడిపికి ఇంకా గ్రోత్ పెరుగుతుందని చెప్పి ఎందుకోసం చెప్పంటే మీరు ఏ కమిషన్ తీసుకున్నా కూడా నేషనల్ కమిషన్స్ కానీ వీటన్నిటిలో కూడా వారు చెప్పేదని చెప్పంటే అగ్రికల్చర్ సబ్సిడీస్ కంటే కూడా ముఖ్యంగా ఇంపార్టెంట్ అంటే రూరల్ రోడ్స్, రూరల్ కనెక్టివిటీ, ఇరిగేషన్ వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నంతసేపు అగ్రికల్చర్ సెక్టర్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. దట్స్ వాట్ ఈస్ ద ఫోకస్. సో రూరల్ రోడ్స్, రూరల్ కనెక్టివిటీ టు ద మార్కెట్స్ అండ్ ఇరిగేషన్. ఏ స్టేట్స్ అయితే ఎక్కడైతే బాగా వీటి మీద ఫోకస్ చేసాయో వాటిలో అగ్రికల్చర్ సెక్టర్ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేటువంటి బాగా కనపడింది. అండ్ దట్స్ వాట్ వీఆర్ ఆల్సో సీయింగ్ హియర్. So once these big projects are completed, we'll definitely see an improvement in the growth of the agriculture, which will further kickstart the economy because దాని వల్ల మిగతా ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. So definitely. Okay. So one last question, please. Yeah. So 1.8 lakh crores is the total loans which are in the state books. In Telangana was formed approximately about 80,000 crores was there. So about 5 years low, we are taking about 1 lakh crores more. And on an average 20,000 crores per year. This should include 0.25 and 0.5% also within FRBM limits. Within FRBM limits లోనే మనకు ఆ వెసులుబాటు 14 ఆర్థిక సంఘం ఇచ్చింది కాబట్టి దానివల్ల కొద్దిగా ఎక్స్ట్రా రేట్ చేసి. No, that's what I told very clearly. స్టేట్ బుక్స్ మీద మిగతా స్టేట్ బుక్స్ మీద కానటువంటి వాటిలో కూడా రకరకాలు ఉన్నాయి. లైక్ సపోజ్ సింగరేణి ఈస్ దేర్, బేస్డ్ ఆన్ దేర్ ఓన్ అసెట్స్ దే విల్ టేక్. జెన్కో ఈస్ దేర్, బేస్డ్ ఆన్ దేర్ అసెట్స్ దే విల్ ఓన్ టేక్. మిగతా వాటికి కూడా దేర్ ఇస్ ఎ రెవెన్యూ మోడల్, దేర్ ఇస్ ఎ బిజినెస్ మోడల్. సీఎం గారు కూడా చెప్పారు. సో మిషన్ భగీరథలో కూడా కొంత ఎక్కడైతే ఛార్జ్ చేయగలుగుతామో అక్కడ ఛార్జ్ చేస్తాం. ఛార్జ్ చేయలేనటువంటి వాటి గ్యాప్ ఏదైతే ఉందో అది మాత్రమే స్టేట్ ఫండింగ్ చేస్తుంది. లైక్ వెరీ స్మాల్ విలేజెస్ దే విల్ నాట్ బి ఏబుల్ టు పే. వెరస్ మున్సిపాలిటీస్ కావచ్చు వాటికి ఛార్జ్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి విల్ సీ. సో బట్ వెరస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఈస్ 1.8 lakh crores అవుతుంది. దిస్ ఇస్ స్టేట్ బుక్స్ మీద ఉంటుంటుంది అనమాట.